పూర్వం మనిషి 4 కాళ్ళ నుండి 2 కాళ్ళపై నిటారుగా నడవడం ప్రారంభించాక మనకి ఇప్పుడున్నట్లు పిరుదులలో ఎత్తు, గుండ్రదనము, కాలచక్రంలో వచ్చాయి. మనిషిని మిగతా జంతువులతో ఈ విషయంలో పోల్చి చూసినప్పుడు చింపాంజీలకు ఎంతో కొంత పిరుదులు ఉన్నట్లు కనిపించినా మనిషితో పోల్చి చూస్తే మాత్రం వాటికి పిరుదులు లేనట్లే. అయితే స్త్రీల పిరుదుల్ని పురుషుల పిరుదులతో పోలిస్తే స్త్రీ పిరుదులు మగాడి పిరుదుల కంటే ఎక్కువ గుండ్రంగా, ఎక్కువ ఎత్తుగా ఉంటాయి. దీనికి కారణం స్త్రీల పిరుదుల్లో మగాళ్ళ పిరుదుల కంటే ఎక్కువ కొవ్వు కణజాలం ఉండడం. అయితే స్త్రీలలో పిరుదులు ఇలా తయారవ్వడానికి కారణం పూర్వం వేటకు మగవాళ్ళు మాత్రమే వెళ్ళి ఆహారం తీసుకొచ్చేవాళ్ళు. ఆ సమయంలో స్త్రీ ఇంటి దగ్గరే ఉండి ఎక్కువ సమయం కూర్చొని ఉండటం ఒక కారణమని అంటారు. పురుషుడు స్త్రీలలో మామూలు కంటే పెద్ద సైజు పిరుదులను ఇష్టపడితే స్త్రీ మాత్రం పిరుదులు చిన్నగా ఉండి బలమైన కండరాల్ని కలిగి ఉండే మగాళ్ళని ఇష్టపడుతుందంట. దీనికి కారణం ఏంటంటే స్త్రీ పురుషులు ఆపోజిట్ సెక్స్లు కాబట్టి వాళ్ళ శరీర భాగాల విషయంలో కూడా తమ కంటే భిన్నంగా ఉండేవారిని ఇష్టపడడం సహజం. అయితే ఈ పిరుదులు కూర్చోవడానికి, రతిలో రెచ్చగొట్టడానికే కాకుండా వీటిని చూపెట్టడం వల్ల అవతలి వాళ్ళు ఇన్సల్ట్గా కూడా ఫీల్ అవుతారు. ఇలాంటి ఒక ఇన్సిడెంటే స్విట్జర్లాండ్ కోర్టుకెక్కింది ఒకసారి. ఆ దేశంలో 2 ఆడలేడీస్ మధ్య డిష్యూమ్ అయిందంట. దాంతో ఒక ఆమె కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక సడన్గా తన స్కర్టుని కిందికి లాగి వెనక్కి తిరిగి అవతల ఆమెకు తన నగ్న పిరుదుల్ని చూపించిందంట. ఆ టైంలో పిల్లలు కూడా అక్కడే ఉండి జరిగిన సీన్ మొత్తాన్ని చూశారట. దాంతో యువతల ఆమె పోలీస్ కంప్లైంట్ చేసింది. చివరికి ఈ గొప్ప కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. అయితే ఫైనల్గా సుప్రీంకోర్టు ఆ కేసును కొట్టేసి నష్టపరిహారంగా కోర్టు కోసమైన ఖర్చుల్ని కూడా ఇచ్చుకోవాలని తీర్పునిచ్చింది. అంటే ఇలాంటి విషయాలు చివరికి ఎక్కడి వరకు వెళ్తాయని చెప్పడానికి ఇదొక బెస్ట్ అండ్ ఫన్నీ ఎగ్జాంపుల్. అయితే కిస్మయాస్ అనే నానుడి ఎలా పుట్టిందో తెలుసా? పూర్వం జర్మన్ క్రిస్టియన్లు దెయ్యాలకు పిరుదులు ఉండవనే గుడ్డి నమ్మకంతో ఉండేవారంట. నన్నడిగితే అసలు దయ్యాలే లేవంటాను, మళ్ళీ వాటికి ఈ పిరుదుల గోల కూడానా? అయితే దెయ్యాలకు పిరుదుల భాగంలో మొహం ఉండేదని నమ్మేవాళ్ళంట. అలా దుష్టశక్తులకు పూజలు చేసే దుష్టగాళ్ళు ఆ టైంలో దుష్టశక్తి పృష్ఠభాగాన్ని అంటే యాస్ భాగాన్ని కిస్ చేసేవారంట. అలా దాన్ని సమర్థించుకోవడం కోసం సృష్టించిన పిచ్చి సామెతనే కిస్మయాస్. మనం సాధారణంగా అందం విషయంలో పిరుదులకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వం, కానీ స్త్రీని వెనుక భాగం నుండి చూసినప్పుడు మొత్తం శరీరానికి అందాన్ని ఇచ్చేవి పిరుదులే. అలాంటి పిరుదుల్ని మనం అవతలి వాళ్ళని హేళన చేయడానికి వాడతాం. అయితే గ్రీకులు ఏ విధంగా వాడేవారో తెలుసా? మన వాళ్ళు మన్మధుడిని శృంగార దేవుడిగా ఎలా ఫీల్ అవుతారో గ్రీకులు ఆఫ్రోడైట్ని ప్రేమ దేవతగా పిలుస్తారు. ఈ ఆఫ్రోడైట్ స్పెషాలిటీ ఏంటంటే అందమైన పిరుదులు గల దేవత. మీకు స్క్రీన్పై కనిపిస్తున్నది దాని సింబాలిక్ ఇమేజే.